ఈ పిచ్చి పిల్ల వ్యవహారం రోజు రోజుకి ఎక్కువైపోతుంది పెద్దయ్య. ఏ టయానికి ఏం చేస్తుందో అర్థం కాక నా గుండె దడదడలాడిపోతున్నట్టే నమ్మండి. అదే చాలా విచిత్రం గంగా. మనిషికి గుండె చాలా ముఖ్యమైన భాగం అంటారు. కానీ ఆ గుండె ఆగిపోతే మనిషి భౌతికంగా మరణిస్తాడు. కానీ గుండె కంటే ముఖ్యమైనది మెదడు. అది సక్రమంగా పనిచేయకపోతే మనిషి చావకుండా బ్రతికినా మనిషిలా బ్రతకుండా జీవోత్సవంలా మారతాడు. పాపం ఈ అమ్మాయి పరిస్థితి అంతే. ఎక్కడ పుట్టిందో ఎవరికి పుట్టిందో. అవన్నీ మనకెందుకు పెద్దయ్య? ఆమెను తీసుకెళ్లి పట్టణంలో వదిలేస్తే పోలీసోళ్ళు పిచ్చాసుపత్రిలో ఆయన సంగతి చూసుకుంటారు గందా. వద్దు గంగా. ఈ మధ్య పేపర్లో చూస్తున్నాం కదా, అనాథలు పేదవాళ్లైన ఆడవాళ్ల జీవితాలతో చాలామంది వ్యాపారం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. అందులోనూ ఈ పిల్ల మతిస్థిమితం లేని పిల్ల. చూస్తూ చూస్తూ అలాంటి పరిస్థితిని నేను కల్పించలేను. మరైతే ఏం చేద్దాం పెద్దయ్య? ఇది ఏనాటి రుణానుబంధమో అనుకుని ఆవిడికి ఆరోగ్యం చేకూరే వరకు ఇక్కడే ఉంచుదాం. సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ జాహ్నవి. గుడ్ మార్నింగ్ సార్. ఈ పనులన్నీ నీకెందుకమ్మా? మన వంట మనిషి ఏమైంది? ఆవిడ కూతురు పెళ్ళని మీ నాన్నగారు 4 రోజులు సెలవిచ్చారు కదా, ఇవాళ రేపు వచ్చేస్తుంది. అయినా ఏం సార్, మీ ఇంట్లో నేను మెంబర్నే కదా, ఈ పనులు నేను చేయకూడదా? అది కాదమ్మా. అంటే నన్ను పరాయిదాన్ని చేస్తున్నారా? లేదు లేదు, అలా ఎప్పుడూ అనుకోవద్దు. నేను జాయిన్ అయిన కొత్తలో చెప్పారు, ఇక్కడ నీది నాది అంటూ ఏదీ లేదు, మనందరం ఒకటే అని. అవును, చెప్పాను. అందుకే ఇక్కడ వర్కరు ఓనరు తేడా లేదు, ఎవరు ఏ పనైనా చేయొచ్చు అన్నట్టు ఈ రోజుకో ఇంపార్టెన్స్ ఉంది. అదేంటో చెప్పుకోండి చూద్దాం. జాహ్నవి, మళ్ళీ నాకు పజిలేసావు. నువ్వే చెప్పొచ్చుగా. అదే మరి, మీకెంత గుర్తుందో, మీ మెమొరీ పవర్ ఏంటో తెలుసుకుందామని. ఎంత ఆలోచించినా గుర్తురావడం లేదు జాహ్నవి. ఈ రోజు ఆవిడ పుట్టినరోజు. ఏంటి, ఈరోజు మా అమ్మ పుట్టినరోజా? అవును సార్, అందుకే మనందరం గుడికెళ్ళి ఆవిడ కోసం పూజలు చేద్దాం అనుకుంటున్నాను. అలాగా? మీరు రెడీ అవ్వండి, మనం వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తాను. అమ్మా, ఇప్పుడు మనం వెళ్తుంది చాలా పురాతనమైన గుడికి. త్వరగా వెళ్దాం. సార్, అదృష్టం అంటే ఏంటి? అదేంటి జాహ్నవి అలా అడిగావు? ఏం లేదు, తెలుసుకుందామని. అయితే నీకు చిన్న కథ చెప్పాలి. ఒకప్పుడు నేను నీలా అనాథనే. నేను మొదటిసారి విశ్వకర్మ గారింటికి వచ్చినప్పుడు సీతకు స్వయంవరం ఏర్పాటు చేశారు. వాళ్ళల్లో ఎవరూ ఆయనకు నచ్చలేదు. సీత నన్ను ఇష్టపడుతుందని తెలుసుకొని నన్ను పిలిపించారు. సీతామహాలక్ష్మి గురించి నీ అభిప్రాయం ఏంటి? చాలా మంచివారు సార్. చదువు సంస్కారాలతో పాటు బాధ్యత పట్ల అంకితభావం కలిగిన వ్యక్తి. సీతామహాలక్ష్మిని నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నాకా? ఏ, నీకు ఇష్టం లేదా? నేను
అంగీకరించడం ప్రధానం కాదు సార్, ఆమె నన్ను అంగీకరించడం ముఖ్యం. సీతా మహాలక్ష్మి తన అంగీకారాన్ని ఎప్పుడో చెప్పింది. ఎంతో గొప్ప మనసుతో సీత నాకిచ్చి పెళ్లి చేశారు. గాడ్ బ్లెస్ యూ. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. గట్టి మేళం గట్టి మేళం. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే బధ్నాని సుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాది శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే. అదృష్టం నన్ను అనాథాశ్రమం నుంచి ఆత్మీయుల మధ్యకి తీసుకువెళ్ళింది. అది జాహ్నవి అదృష్టం అంటే. ఆ తర్వాత విశ్వకర్మ గారి ప్రేమాభిమానాలకు పాత్రునయ్యాను. అయితే మీరు నాలాగే అనాథనమాట. అవును, ఇప్పుడు సీత లేని నేను మళ్ళీ అనాథగా మిగిలిపోయాను. ఇప్పుడు నువ్వు వచ్చాక మళ్ళీ నేను ఒక మనిషిని అయ్యాను. పదండి. చంద్రబాబు గారు, ఆ? నాకు 6 పిల్లలు కదండి. 6 పిల్లల గురించి 6 దేవుడు దండం పెట్టుకొస్తానండి, మీరు వెళ్ళండి. అలాగే వదిలేసి. ఆయ్. నమస్కారం పూజారి గారు. నమస్కారం. పూజారి గారు, మా అమ్మ పేరున అర్చన చేయండి. అలాగే. అస్య యజమానస్య సీతా మహాలక్ష్మీ నామధేయస్య క్షేమస్థైర్య వీర్య విజయభాయిరారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ సీతారామచంద్ర స్వామి పూజాంచ కరిష్యే. కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. తదంగ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. యాని కాని చ పాపాని జన్మాంతృతాని చ తాని తాని ప్రశ్చంతి ప్రదక్షిణ పదే పదే. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ప్రసాదం శిరసా గృహ్ణామి. శతమానం భవతి శతాయుః పురుషశ్చేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ సీతారామచంద్ర స్వామి ప్రసాదం శిరసా గృహ్ణామి. శతమానం భవతి శతాయుః పురుషశ్చేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి ప్రసాదాలు తీసుకొస్తాను. అలాగే. జాహ్నవి, నిన్ను విషయం అడగాలి. అడగండి సార్. మా నాన్నగారి మీద నీ అభిప్రాయం? మంచి మనిషి, అందరితో కలిసిమెలిసి తిరగలిగే మనస్తత్వం. అంతేకాదు మీలాంటి గొప్ప వ్యక్తికి జన్మనిచ్చిన అదృష్టవంతులు. అంటే నువ్వు మా నాన్నగారిని ఇష్టపడుతున్నావా? అయ్యో, రక్తం. పర్లేదు సార్, చిన్న దెబ్బే కదా. పర్లేదులే. పర్లేదు సార్. మీరు ప్రసాదం తీసుకోండి. మా అమ్మ మాకు దూరం అవడంతో మా ఇల్లు వెలవెలపోయింది. మళ్ళీ నీ రాకతో కళకళలాడింది. ఆమె జ్ఞాపకాలతో పిచ్చివాళ్ల ప్రవర్తించిన నాన్నగారు నీ పరిచయంతో మళ్ళీ మామూలు మనిషి అయ్యారు.
మా అమ్మను వెతికే ప్రయత్నంలో ఉన్న నాకు నిన్ను మొదటిసారి చూడగానే మా అమ్మే నీ రూపంలో తిరిగొచ్చిందేమోనన్న అనుభూతి నాకు కలిగింది. ఇప్పుడు నా తల్లి ఎక్కడుందో, ఎలా ఉందో, ఎప్పటికీ తిరిగి వస్తుందో తెలీదు. అందుకే నేను నా తల్లి స్థానంలో ఉండమని అడుగుతున్నాను. రేపు మా అమ్మ వచ్చినా నీకు మాత్రం ఎలాంటి అన్యాయం జరగదు. ఇట్స్ మై ప్రామిస్. అదేంటి జాహ్నవి, నేను ఇన్ని మాట్లాడుతున్నా నువ్వు నోరు కదపడం లేదు? జాహ్నవి, ఇంతకీ నీ నిర్ణయం ఏంటో చెప్పనే లేదు. ఆలోచించుకోవడానికి నాకు కాస్త టైం కావాలి. ఇట్స్ ఓకే, ఇప్పుడే చెప్పనవసరం లేదు. బాగా ఆలోచించుకుని నీ నిర్ణయం చెప్పు. వెళ్దామా? పదండి. అలాగే. ఏమైందో బ్లెసు? అబ్బాయి ఏం లేదు చిన్నబాబు గారు, అమెరికా ప్రెసిడెంట్ కూడా అప్పుడప్పుడు జలుబు జ్వరం వస్తుంటాయి కదా, అలాగే దీనికి కూడా చిన్న రిపేర్ వచ్చింది అంతే. మరీ కాంప్లికేటెడ్ అయితే దగ్గరలో ఫోన్ చేసి మెకానిక్ని పిలిపిద్దాం. అక్కర్లేదు చిన్నబాబు గారు, నేను డ్రైవర్ కమ్ మెకానిక్ కదండి, దీని సంగతి నేను తేల్చేస్తాను. కాకపోతే ఓ అరగంట టైం పడుతుంది అంతే. సర్లే కానీ మేము ఇక్కడే వెయిట్ చేస్తాం. అక్కర్లేదు చిన్నబాబు, మీరు ఇక్కడే ఉన్నారనుకోండి, నాకు వచ్చిన కాస్త మెకానిజం మర్చిపోతాను. మీరు కాస్త అలా వెళ్ళి ఆ పుట్టా చెట్లు అవి చూసి ఇలా వచ్చే లోపల కారు బాగు చేస్తాను. మీరు వెళ్ళండి. పదండి. జాగ్రత్త చిన్నబాబు గారు. అలాగే. అవి పోయి అది ఇలాంటి అడవుల్లో దేన్నైనా దూరం నుంచి చూసి ఆనందించాలే గాని దగ్గరికి వెళ్ళి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ప్రమాదాలే కలుగుతాయి. ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి ఒక ప్రయోజనం ఉందంటారు. కానీ మనకు టీవీలో కనిపించే చాలా జంతువులకి వాటికుండే ప్రయోజనం ఏంటో మనకు అసలు తెలీదు. ఇక్కడ ఇలాంటి జంతువులు చాలా ఉంటాయనుకుంటాను. పదండి అలా ముందుకెళ్ళి చూద్దాం. డాడీ అటు చూడండి. ఇంత పెద్ద అడవిలో ఆ గుబురు చెట్ల మధ్య ఆ ఆశ్రమం ఎలా ఉందో చూడండి నాన్నగారు. అవును ముక్త, ఆశ్రమం ముందు గలగలా పారే ఆ సెలయేరు, చల్లని గాలిని వీచే ఆ చెట్లని చూస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంది కదండి. అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది కదా. ఒక్కసారి ఆశ్రమంలోకి వెళ్ళి ఎవరున్నారో చూద్దాం పదండి.
లోపలికి వెళ్దాం. ఎవరిదో ఆశ్రమంలో అనిపిస్తోంది. ఇంత పెద్ద అడవిలో ఈ ఆశ్రమం ఏమిటో? లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. లోపల ఎవరూ ఉన్నట్లేరు. పదండి. వెళ్ళి చూద్దాం పద. ఈ అడవి ప్రాంతంలో ఈ ఒంటరి ఇల్లు. ఈ ఇంట్లో ఎవరు ఉన్నట్టు లేదే. ఎవరూ ఉన్నట్లేదు. తలుపులు కూడా తెరిచే ఉన్నాయి. ఇక్కడ ఉండే వాళ్ళకి దొంగల భయం ఉండదనుకుంటా. మనుషులు తిరిగే చోటే కాదు, ఇక దొంగలు ఎలా వస్తారు? ఇవి చూస్తుంటే చిత్రంగా ఉన్నాయి కదూ. ఈ మూలికలు ఆకులు చూస్తుంటే ఎవరో ఆయుర్వేద వైద్యులుండే స్థలంలా అనిపిస్తోంది కదూ. నాకు అదే అనిపిస్తుంది. ఏంటిది? కొబ్బరికాయతో తయారు చేసినట్లున్నారు. కొబ్బరికాయతో తయారు చేసిందా? వీణ. వీణ కూడా ఉంది. ఈ అడవిలో ఆశ్రమం లాంటి ఇంట్లో వీణ కనిపించిందంటే ఇక్కడ కూడా ఎవరో సంగీత సాధకులు ఉన్నారన్నమాట. ఇంత నిర్జన ప్రదేశంలో సంగీత సాధన చేస్తున్నారంటే వాళ్ళెవరో సామాన్యులై ఉండరు. వాళ్ళని ఖచ్చితంగా కలవాలి. అవును, నాకు వాళ్ళని కలవాలనే ఉంది. ఈ రోజుల్లో కూడా ఇంకా మట్టి పాత్రలో వంట చేస్తున్నారే. అరే, ఇదేదో విచిత్రంగా ఉంది కదూ. అవును జాహ్నవి. ఏం డాడీ చీరను చూస్తున్నారు? ముక్త, ఈ చీరను చూస్తుంటే అమ్మ గుర్తొస్తుంది కదూ. అమ్మ చీరలా ఉంది. అవును నాన్న, నాకు అలాగే అనిపిస్తోంది. ఏంటి, తండ్రి కొడుకులిద్దరూ చీరను చూస్తూ ఉండిపోయారు? జాహ్నవి, ఈ చీరను చూస్తుంటే మా అమ్మ చీర గుర్తుకొస్తోంది. భలేవారండి. మనిషిని పోలిన మనుషులు, చీరని పోలిన చీరలు చాలా ఉండొచ్చు. కారు బాగా ఉంటుంది, రండి.
పదండి. ఓ బ్లెస్, కారు ఓకే కదా? తొందరగా వెళదాం పద. అలాగే శనిబాబు గారు.